అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బిహెచ్కే ఎడ్యుకేషన్ ఛానల్ ఇన్ తెలుగు. మనం గత వీడియోలో బ్లాక్ డయాగ్రామ్ డిస్క్రిప్షన్ ఆఫ్ డీసీ పవర్ సప్లై గురించి చూసుకున్నాము. అది బేసిక్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ లో. ఇప్పుడు ఈ వీడియోలో హాఫ్ వేవ్ రెక్టిఫైర్ గురించి పూర్తిగా చూస్తాము. హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అంటే ఏంటి, హాఫ్ వేవ్ రెక్టిఫైర్ యొక్క సర్క్యూట్ డయాగ్రాము, అదేవిధంగా వర్కింగ్ ఆఫ్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్, దాని యొక్క వేవ్ ఫార్మ్స్ అనేవి ఏ విధంగా వస్తాయి. సో ఈ హాఫ్ వేవ్ రెక్టిఫైర్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకైతే ఈ వీడియోలో అయితే ఇస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. సో మొట్టమొదటిగా అసలు హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అంటే ఏంటి అన్నది మనం చూద్దాము. సో దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఇందులోనే ఉంది మనకు అసలు రెక్టిఫైర్స్ అంటే మనం గత వీడియోలో చూసుకున్నాము. వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్ లో పెడతాను. రెక్టిఫైర్స్ అంటే ఏంటి అంటే మనం మాట్లాడుకున్నాము. సో ఈ రెక్టిఫైర్స్ యొక్క మెయిన్ పని ఏంటి అంటే ఏసీని డీసీ కింద కన్వర్ట్ చేస్తుంది అనమాట. సో అంటే ఏంటి, ఆల్టర్నేటివ్ కరెంట్ ని మనకి డైరెక్ట్ కరెంట్ కింద మనకి మారుస్తుంది. హాఫ్ రెక్టిఫైర్ అంటే ఏంటి, హాఫ్ హాఫ్ ఆఫ్ ది పార్ట్ ని మారుస్తుంది అనమాట. సో ఇక్కడ హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అంటే ఏంటి అంటే, హాఫ్ వేవ్ రెక్టిఫైర్ సో హాఫ్ వేవ్ రెక్టిఫైర్ కన్వర్ట్స్ ఓన్లీ వన్ హాఫ్ వన్ హాఫ్ cycle, only one half cycle of an AC of an AC voltage AC voltage waveform AC voltage waveform into DC. సో ఇక్కడ ఏం కన్వర్ట్ చేస్తుంది, ఓన్లీ వన్ హాఫ్ సైకిల్. సో వన్ హాఫ్ సైకిల్ ఆఫ్ ఏసీ వోల్టేజ్ వేవ్ ఫార్మ్ ఇంటూ డిసి. సో మనకి రిజల్ట్ అనేది పల్సేటింగ్ ఫామ్ లో వస్తుంది అనమాట, పల్సేటింగ్ డిసి. సో రిజల్టింగ్ ఇన్ ఏ పల్సేటింగ్ డిసి, ఇన్ ఏ పల్సేటింగ్ డిసి అవుట్పుట్, పల్సేటింగ్ డిసి అవుట్పుట్. సో ఇప్పుడు మనకి ఇందులో హాఫ్ వేవ్ రెక్టిఫైర్ లో వాడే కాంపోనెంట్స్ ఏంటి అనేది మనం చూసుకుందాం. సో కాంపోనెంట్స్ అనేవి ఏంటంటే వాడతాం అనేది మనం చూసుకునేటట్లయితే, అంటే ఏంటి, హాఫ్ వేవ్ రెక్టిఫైర్ యొక్క సర్క్యూట్ డయాగ్రామ్ మనం డిజైన్ చేయాలంటే మనం ఏంటంటే వాడతాము అనేది మనం చూసుకుందాము. సో మొట్టమొదటిగా ఫస్ట్ కాంపోనెంట్ ట్రాన్స్ఫార్మర్ వాడుతున్నాం అనమాట. సో మనకు ఆల్రెడీ తెలుసు ట్రాన్స్ఫార్మర్ అనేది యూజ్ చేస్తున్నాము. సో ట్రాన్స్ఫార్మర్ అనేది పర్టికులర్గా ట్రాన్స్ఫార్మర్స్ టూ టైప్స్ మీకు ఆల్రెడీ చెప్పాను, స్టెప్ అప్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్స్. సో ఇక్కడ మనకి స్టెప్ అప్ ఆర్ స్టెప్ డౌన్ ద ఇన్పుట్ ఏసీ వోల్టేజ్, ద ఇన్పుట్ ఏసీ వోల్టేజ్. సో మనకి ఒక ట్రాన్స్ఫార్మర్ వాడుతాము. నెక్స్ట్ అదే విధంగా పిఎన్ జంక్షన్ డయోడ్ ను వాడతాము. సో డయోడ్ రాసుకుంటున్నాం ఇక్కడ పర్టికులర్ గా. సో జనరల్ గా మనం యూజ్ చేసే టైప్ ఆఫ్ డయోడ్ ఏంటంటే పిఎన్ జంక్షన్ డయోడ్ ను వాడతాము. సో పిఎన్ జంక్షన్ డయోడ్, సో పిఎన్ జంక్షన్ డయోడ్ పర్టికులర్ గా ఫార్వర్డ్ బయాస్ కండిషన్ అనేది యూజ్ చేసుకుంటాము. ఎందుకోసం వాడతామంటే విచ్ అలౌస్ కరెంట్ టు పాస్ in one direction only. అదేంటి, ఫార్వర్డ్ బయాస్ డైరెక్షన్, వన్ డైరెక్షన్
ఓన్లీ మనకు ఆల్రెడీ తెలుసు పిఎన్ జంక్షన్ డయోడ్ రివర్స్ బయాస్ లో పాస్ అవ్వదు, ఓన్లీ ఫార్వర్డ్ బయాస్ లోనే పాస్ అవుతుంది. సో నెక్స్ట్ వాడే కాంపోనెంట్ ఏంటంటే లోడ్ రెసిస్టెన్స్. సో లోడ్ రెసిస్టర్. సో పర్టికులర్గా ఈ లోడ్ రెసిస్టర్ అనేది దేనికోసం వాడతాము అనేది చూసుకున్నట్లుగా అయితే, సో ఈ లోడ్ రెసిస్టర్స్ అనేది, సో వేర్ ద రెక్టిఫైడ్ డిసి అవుట్పుట్ ఈజ్ యూటిలైజ్డ్. సో వేర్ ద rectified DC output is యూటిలైజ్డ్. అంటే రెక్టిఫై అయిపోయిన DC అవుట్పుట్ అనేది మనం యూటిలైజ్ చేసుకుంటాం అనమాట బై యూజింగ్ లోడ్ రెసిస్టెన్స్. యూటిలైజ్. సో నెక్స్ట్ అదే విధంగా ఇంకొక కాంపోనెంట్ వాడతాము, అది ఏంటంటే కెపాసిటర్. సో కెపాసిటర్ అనేది ఫిల్టరింగ్ పర్పస్ యూజ్ చేస్తాం. సో విత్ ఫిల్టర్ వితౌట్ ఫిల్టర్ అని మనం మాట్లాడుకుంటాం కదా, అలా కెపాసిటర్ అనేది ఫిల్టరింగ్ పర్పస్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ కెపాసిటర్ అనేది యూజ్డ్ ఫర్ స్మూతనింగ్ అవుట్పుట్, ఫిల్టరింగ్ అవుట్పుట్. యూజ్డ్ ఫర్ స్మూతనింగ్ ద అవుట్పుట్. సో కెపాసిటర్ అనేది దానికోసం వాడతాం, అవుట్పుట్ అనేది స్మూత్ అయ్యి రావడం కోసం. సో మనం జనరల్గా ఇప్పుడు ఒకసారి హాఫ్ వే రెక్టిఫైర్ యొక్క సర్క్యూట్ డయాగ్రామ్ చూద్దాము. అంటే ఇక్కడ ఏ కాంపోనెంట్స్ తీసుకున్నామో ఆ కాంపోనెంట్స్ ని యూజ్ చేసి సర్క్యూట్ డయాగ్రామ్ ఒకసారి చూద్దాం. సర్క్యూట్ డయాగ్రామ్ ఆఫ్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్. సో మనం సర్క్యూట్ డయాగ్రామ్ ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ వాడిన కాంపోనెంట్ ఏంటంటే ఫస్ట్ ట్రాన్స్ఫార్మర్ వాడుకుంటున్నాం. సో జనరల్గా మనం స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ తీసుకుందాం. అంటే హై వోల్టేజ్ నుంచి లో వోల్టేజ్ మారుస్తుంది స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. సో ఒక ట్రాన్స్ఫార్మర్ తీసుకున్నాము. సో దానికి 2 వైండింగ్స్ ఉంటాయి. వన్ ప్రైమరీ వైండింగ్ is higher than the secondary winding, then it is called step down transformer. సో ట్రాన్స్ఫార్మర్ కి మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, ఇది ఇన్పుట్. ఇక్కడ ఇన్పుట్ అనేది ఇన్పుట్ ఏసీ సిగ్నల్ ఇస్తున్నాం. సో 230 volts. సో 230 volts ఆఫ్ ఇన్పుట్ ఏసీ సిగ్నల్. సో 230 volts ఆఫ్ ఇన్పుట్ ఏసీ సిగ్నల్ అనేది మనకి ట్రాన్స్ఫార్మర్ కి ఇన్పుట్ సిగ్నల్ కింద ఇస్తాం. సో ఇన్పుట్ సిగ్నల్ అనేది ఈ విధంగా ఇచ్చింది. సో అయితే ఇంకొక కాంపోనెంట్ ని ఏం వాడామంటే మనం డయోడ్ ని వాడాం. సో ఇక్కడ మనం డయోడ్ ని తీసుకుంటున్నాము. అది పిఎన్ జంక్షన్ డయోడ్. సో డయోడ్ కి పాజిటివ్ టర్మినల్ ఉంటుంది, నెగిటివ్ టర్మినల్ ఉంటుంది. పిఎన్ జంక్షన్ డయోడ్ జనరల్ గా యూజ్ చేస్తాము. సో డైరెక్షన్ ఆఫ్ కరెంట్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో డయోడ్ కి మనం ఇప్పుడు ఏం కనెక్ట్ చేస్తామంటే ఒక లోడ్ రెసిస్టెన్స్ అనేది కనెక్ట్ చేస్తాం. సో లోడ్ రెసిస్టెన్స్ అనేది మనకి కనెక్ట్ చేసుకుంటున్నాం. ఆ లోడ్ రెసిస్టెన్స్ అనేది ఆర్ఎల్ తో డినోట్ చేస్తుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి అవుట్పుట్ అనేది తీసుకుంటున్నాం. అది వి అవుట్ అంటే ఏంటి, పల్సైటింగ్ డిసి అవుట్పుట్ అనేది ఇక్కడ మనకి వస్తుంది అనమాట. సో పల్సైటింగ్ డిసి అవుట్పుట్ మనం కనెక్ట్ చేస్తే ఓన్లీ పాజిటివ్ పీక్ లో మాత్రమే వేవ్ ఫార్మ్స్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి. సో ఇదేంటి అంటే వి అవుట్. సో పల్సైటింగ్ డిసి అవుట్పుట్, డిసి అవుట్పుట్ సిగ్నల్, పల్సైటింగ్ డిసి అవుట్పుట్ సిగ్నల్. సో ఈ విధంగా మనకి సర్క్యూట్ డయాగ్రామ్ లోని ఇన్పుట్స్ అనేవి ఏం తీసుకుంటాం, అవుట్పుట్స్ అనేవి. కెపాసిటర్ అనేది ఫిల్టరింగ్ సర్క్యూట్. సో ఫిల్టరింగ్ యూజ్ చేయాలంటే ఫిల్టర్డ్ సర్క్యూట్ యూజ్ చేసుకోవాలనుకుంటే ఎక్స్ట్రాగా ఒక కెపాసిటర్ ని ఇక్కడ మనం ప్లేస్ చేసుకుంటాం అనమాట. సో అప్పుడు మనకి ఏమవుతుందంటే ఫిల్టర్ అయ్యి వేవ్ ఫామ్ అనేది వస్తుంది అనమాట.
సో ఇది కెపాసిటర్ సి కండక్ట్ చేస్తాం. సో ఫిల్టర్ అయ్యి మనకి వేవ్ ఫామ్ అనేది వస్తుంది. సో అయితే మనం ఇప్పుడు వర్కింగ్ గురించి మనం మాట్లాడుకుంటే వర్కింగ్ ఆఫ్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్, వర్కింగ్ ఆఫ్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్. సో హాఫ్ వేవ్ రెక్టిఫైర్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్టర్ సర్క్యూట్ డయాగ్రామ్ తర్వాత మనం చూసుకుంటే మనకు ఆల్రెడీ తెలుసు 2 సైకిల్స్ ఉంటే పాజిటివ్ హాఫ్ సైకిల్ నెగిటివ్ హాఫ్ సైకిల్. వన్ పాజిటివ్ హాఫ్ సైకిల్, వన్ పాజిటివ్ హాఫ్ సైకిల్. సో పాజిటివ్ సైడ్ ఏమవుతుంది? సో డ్యూరింగ్ ద పాజిటివ్ హాఫ్ సైకిల్ ఆఫ్ ది ఏసీ ఇన్పుట్, సో మనకి పాజిటివ్ హాఫ్ సైకిల్ లోని ఏసీ ఇన్పుట్ ద డయోడ్ బికమ్ ఫార్వర్డ్ బయాస్ అండ్ కండక్ట్స్ కరెంట్. సో పాజిటివ్ హాఫ్ సైకిల్ లో ద ఏసీ ఇన్పుట్ during the positive half cycle, the AC input, the diodes the diode the diode becomes forward bias, and forward biased and conducts current current ని కండక్ట్ చేస్తుంది. సో అదే విధంగా the current flow the current flows through the load resistance and producing a voltage across it, and producing a voltage across it. So and producing voltage across it. సో ఇప్పుడు డ్యూరింగ్ నెగిటివ్ హాఫ్ సైకిల్, సో నెగిటివ్ హాఫ్ సైకిల్లో మనం చూసుకున్నట్లయితే, సో డ్యూరింగ్ నెగిటివ్ హాఫ్ సైకిల్, సో ఇక్కడ మనం చూసుకుందాం నెగిటివ్ హాఫ్ సైకిల్లో, ఇక్కడ నేను రాస్తున్నాను సెకండ్ డ్యూరింగ్ నెగిటివ్ హాఫ్ సైకిల్ సో నెగిటివ్ హాఫ్ సైకిల్ ఏమవుతుంది, మనకి డయోడ్ అనేది రివర్స్ బయాస్ అయిపోతుంది. సో కరెంట్ అనేది అసలు కండక్ట్ అవ్వదు, అదే పాయింట్. సో జస్ట్ డ్యూరింగ్ ద నెగిటివ్ హాఫ్ సైకిల్ during negative half cycle, the diode becomes reverse bias. The diode becomes reverse biased. And does not conduct So which means that no current flows through the load resistance and zero voltage across it. No current flow through the load resistor and resulting
in zero voltage across it and resulting zero voltage across it. Zero voltage across it. So ఇప్పుడు మనం దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి? సో ద అవుట్పుట్ ఈస్ ఏ సిరీస్ ఆఫ్ పాజిటివ్ హాఫ్ సైకిల్స్ విత్ గ్యాప్ డ్యూరింగ్ ద నెగిటివ్ హాఫ్ సైకిల్. సో ఇక్కడ మనకి ఏమవుతుంది? ఫైనల్ గా అవుట్పుట్ ద అవుట్పుట్ వేవ్ ఫార్మ్ ద అవుట్పుట్ ఈస్ a series of positive positive half cycles with gaps during the negative half cycle, with the gap during the negative half cycles, with the gap during the negative half cycles. For example, ఇన్పుట్ అనేది మనం ఈ విధంగా తీసుకున్నాం అనుకోండి. సో ఇన్పుట్ అనేది మనకి ఈ విధంగా తీసుకుంటే, సో ఇక్కడ మనకి ఇది పాజిటివ్ హాఫ్ సైకిల్, ఇది నెగిటివ్ హాఫ్ సైకిల్, ఇది పాజిటివ్ హాఫ్ సైకిల్, ఇది నెగిటివ్ హాఫ్ సైకిల్. సో ఇది మనకి ఇన్పుట్ సిగ్నల్ కింద కన్సిడర్ చేసుకుంటే, సో మనకి అవుట్పుట్ అనేది ఏ విధంగా వస్తుందంటే, ఓన్లీ పాజిటివ్ పీక్ లో ఫార్వర్డ్ బయాస్ కాబట్టి అక్కడ వోల్టేజ్ అనేది జనరేట్ అవుతుంది. నెగిటివ్ పీక్ లో వోల్టేజ్ అనేది జీరో లెవెల్లో వెళ్తుంది అనమాట. సో ఈ విధంగా పల్సేటింగ్ DC వోల్టేజ్ అనేది వస్తుంది అనమాట. సో ఇన్పుట్ సిగ్నల్, ఇది అవుట్పుట్ సిగ్నల్. అవుట్పుట్ సిగ్నల్ అనేది పల్సేటింగ్ DC వోల్టేజ్. సో ఇప్పుడు మనం రిపుల్ ఫ్యాక్టర్ని అదేవిధంగా ఎఫిషియన్సీని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తున్నాం అనేది ఒకసారి చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి రిపుల్ ఫ్యాక్టర్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారో ఇక్కడ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో రిపుల్ ఫ్యాక్టర్ ఆఫ్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్, రిపుల్ ఫ్యాక్టర్ ఆఫ్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్. సో హాఫ్ వేవ్ రెక్టిఫైర్ యొక్క రిపుల్ ఫ్యాక్టర్ని మనం క్యాలిక్యులేట్ చేద్దాము. సో అసలు రిపుల్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? ద రేషియో ఆఫ్ RMS ఆఫ్ ది AC కాంపోనెంట్ టు ద DC కాంపోనెంట్ ఆఫ్ ది వోల్టేజ్. సో ఇప్పుడు మనకి రిపుల్ ఫ్యాక్టర్ అంటే ఏంటి అంటే ద రేషియో ఆఫ్ ద RMS value RMS value RMS value of the AC component RMS value of the AC component to the DC component of the output voltage of the output voltage. సో మనకి రిపుల్ ఫ్యాక్టర్ ని గామాతో ఇండికేట్ చేస్తాం. గామా ఈజ్ ఈక్వల్ టు VRMS AC by VDC. సో జనరల్ గా రిపుల్ ఫ్యాక్టర్ అంటే ఏంటంటే VAC by VDC అనమాట. ఇప్పుడు మనకి VRMS AC by VDC అనేది రిపుల్ ఫ్యాక్టర్ యొక్క ఫార్ములా. సో ఇప్పుడు మనకి నేను హాఫ్ వేవ్ రెక్టిఫైర్
ఫర్ ఆఫ్లర్ రెక్టిఫైయర్. సో మనకి ఇప్పుడు ఇది ఆఫ్లర్ రెక్టిఫైయర్ యొక్క ఈక్వేషన్ ఏ విధంగా రాసుకుంటామంటే theta is equal to Vm by 2 whole square Vrms minus V square dc by Vdc. సో ఇది మనకి హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ లో ఏ విధంగా వస్తుందంటే ట్రిపుల్ ఫ్యాక్టర్ ఏ విధంగా వస్తుందంటే మనకి ఇది ప్రూఫ్ అన్నమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ విఎం అంటే ఏంటి అంటే విఎం విచ్ ఈస్ ద పీక్ వాల్యూ ఆఫ్ ది ఇన్పుట్ ఏసీ సిగ్నల్, ఈస్ ద పీక్ వాల్యూ ఆఫ్ ఏసీ ఇన్పుట్ signal, AC input signal. So VDC is nothing but VDC is the average. VDC is the average DC value. Average DC value. Average DC value of the average DC value of the output voltage. Output voltage. సో ఇప్పుడు మనకి అవుట్పుట్ బై ఇన్పుట్ ద ఈసీ ద. సో ఇప్పుడు మనం ఏ విధంగా మనం ఇన్పుట్ వాల్యూస్ తీసుకుంటాం అనేది మనం చూద్దాం. సో ఇప్పుడు ద DC అవుట్పుట్ వోల్టేజ్ ఆఫ్ హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ ఈస్ the DC value of the DC value of the value of the output voltage for half wave rectifier is given by for half wave rectifier is given by half wave rectifier is given by. So DC voltage of the half wave rectifier is given by, so VDC is equal to Vm by pi. VDC is equal to Vm by pi. So the RMS value of the output voltage, the RMS root mean square, the RMS value of the output, the RMS value of the output voltage, the RMS value of the output voltage is Vrms, which is equal to Vm by 2. Vrms, which is equal to Vm by 2. సో ఇప్పుడు మనకి VDC తెలిసింది, VRMS తెలిసింది, రిపుల్ ఫ్యాక్టర్ లో సబ్స్టిట్యూట్ చేయండి. సో ద రిపుల్ ఫ్యాక్టర్, సో ద రిపుల్ ఫ్యాక్టర్ is gamma is equal to root over Vm by 2 whole square minus Vm by 2 whole square by Vm by pi. సో వీటికి ఇంటర్నల్ గా స్క్వేర్ చేస్తే వచ్చిన ఈక్వేషన్ అనేది ఇక్కడ రాస్తున్నాను. సో రూట్ ఓవర్ Vm by 4
plus certain minus Vm by pi square, Vm by pi square divided by Vm by pi divided by Vm by pi. So now the equation becomes Vm square pi square minus 4 Vm square into pi square minus 4 divided by 4 pi square whole divided by Vm by 2. సో ఇప్పుడు దీని యొక్క ఈక్వేషన్ అనేది అంటే పై రూట్ అవర్ పై స్క్వేర్ బై 4 పై రూట్ అవర్ పై స్క్వేర్ బై 4. So it becomes pi square minus 4 pi 2. So it is approximately equal to 1.21. It is approximately equal to 1.21. So in order to calculating the efficiency, సో ఎఫిషియన్సీని క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే సో ఎఫిషియన్సీని క్యాలిక్యులేట్ చేయడానికి సో ద ఎఫిషియన్సీ ఈటా ఈజ్ రెక్టిఫైర్ రేషియో ఆఫ్ DC output DC power output to the AC power output. The ratio of the ratio of the ratio of DC power output to the DC power output to the DC power output to the AC power input. AC power input. So ratio eta, which is equal to AC DC power output to the AC power input PAC. So TDC by PAC. And half-wave rectifier efficiency. సో మనకు పిఎస్సి తెలుసు, పీడీసీ తెలుసు, పిఎస్సి తెలుసు. సో మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏ విధంగా అవుతుందంటే ఫర్ ఏ హాఫ్ వేవ్ rectifier, for your half-wave rectifier, the efficiency is the efficiency is DC power output. The DC power output is the DC power output is PDC, which is equal to V square DC by R. సో ఇక్కడ మనకి V square అంటే Vm by pi whole square divided by R. సో ఇది ఏమవుతుందంటే Vm square divided by pi square into R. So the AC into power, the AC power, the AC power input is, the AC power input is PAC, which is equal to V square RMS by load resistance RL. So which is equal to Vm by root 2 whole square divided by R. So it becomes Vm square by
2RL. So efficiency is eta, which is equal to Vm square by pi square RL divided by Vm square by 2RL. So it becomes, then solve చేస్తే 2 by pi square వచ్చింది. So which is approximately equal to 0.406, 0.406 or 405. Final గా సమ్మరైజ్డ్ పాయింట్స్ ఏంటంటే, సమ్మరీ ఎఫిషియన్సీ ఎంత వచ్చింది, రిపుల్ ఫ్యాక్టర్ ఎంత వచ్చింది చూస్తే, రిపుల్ ఫ్యాక్టర్ gamma, which is equal to 1.21. efficiency which is approximately equal to 40.5%. సో ఇది మనకి ఈ విధంగా అయితే మనకి హాఫ్ వేవ్ రెక్టిఫైర్ గురించి మనం చెప్పుకున్నాం. సో హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అనేది మనకి వర్కింగ్ ప్రిన్సిపల్, దాని యొక్క రిపుల్ ఫ్యాక్టర్, ఇవన్నీ మనం మాట్లాడుతున్నాం అన్నమాట. సో హాఫ్ వేవ్ రెక్టిఫైర్ గురించి మనకు వస్తే ఈ విధంగా రాయాలి ఆన్సర్ అనేది. సో ఫుల్ వేవ్ రెక్టిఫైర్, హాఫ్ వేవ్ రెక్టిఫైర్, సో ఈ విధంగా అయితే మనకు వస్తూ ఉంటాయి. సో మనం జనరల్గా అప్లికేషన్స్ కింద మనం మాట్లాడుకుంటే పవర్ సప్లైస్లోని, సిగ్నల్ డిమోడ్యులేషన్స్లోని, నెక్స్ట్ అదేవిధంగా వోల్టేజ్ మల్టీప్లెక్సెస్లోని, నెక్స్ట్ అదేవిధంగా బ్యాటరీ చార్జెస్లోని, సో ఎలక్ట్రానిక్ ట్యూనింగ్ సర్క్యూట్స్లోని, నెక్స్ట్ అదేవిధంగా పల్స్ జనరేటర్స్లోని, సో బేసిక్ ఇన్స్ట్రుమెంటేషన్స్లోని, నెక్స్ట్ క్లిప్పింగ్ సర్క్యూట్స్లోని, వీటిలోని మనం యూస్ చేసుకుంటాం అనమాట. సో ఇవన్నీ మనకి అప్లికేషన్స్ కింద మనం మాట్లాడుకోవచ్చు. సో అడ్వాంటేజెస్ ఏంటంటే సింప్లిసిటీ, కాస్ట్, సైజ్. డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఎఫిషియన్సీ, రిపులింగ్. సో ఎఫిషియన్సీ, రిపుల్ ఫ్యాక్టర్ అనేది మనకి హై రిపుల్ ఫ్యాక్టర్ వస్తుంది, ఎఫిషియన్సీ అనేది తక్కువగా వస్తుంది. సో ఇది మనకి హాఫ్ వేవ్ రెక్టిఫైర్ గురించి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. థ్యాంక్స్ వెరీ మచ్.